జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం పరిస్థితి ఎలా ఉన్నా పార్టీ పరంగా వైసీపీ మాత్రం అధోగతి పాలైంది. నేతలు ఇష్టారాజ్యంగా తయారయ్యారు. క్యాడర్ దిక్కులేని వారయ్యారు. ఎవరి ఇష్టానికి వారు ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. ఓటమి తర్వాత జరుగుతున్న తంతు జగన్ రెడ్డికి అర్థమై ఇకపై కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తానని ప్రకటించారు. పార్టీ బాధ్యతలను కార్యకర్తలకే అప్పగిస్తానని, ఆసక్తి ఉన్న వాళ్లు ముందుకు రావాలని జగన్ రెడ్డి పిలుపునిచ్చారు. అయినా సరే గతానుభావాలను అర్థం చేసుకుని ఎవ్వరూ ముందుకు రావటం లేదు. చిట్టచివరకు జగన్ కోటరీకే ప్రాధాన్యం ఇస్తారన్న అనుమానాల నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. మే దినోత్సవం రోజున జగన్ చేసిన ప్రతిపాదనకు ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. పార్టీ బాధ్యతలను ఇకపై వారికే అప్పగించాలనుకుంటున్నట్లుగా జగన్ చెప్పినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదు. జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో ఎవరు ముందుకు వచ్చినా పదవులిచ్చి బాధ్యతలు అప్పగిస్తామని జగన్ స్వయంగా చెప్పినా అందుకు ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ఇకపై తాడేపల్లి నుంచి పార్టీ పాలన ఉండదన్న సంకేతాలను సైతం క్యాడర్ అందుకోలేకపోతోంది. ఇప్పటికే చాలా మందిని బయటకు పంపించామని, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిని కూడా పక్కన పెట్టేశామని పరోక్ష సందేశాలిచ్చినా సరే జగన్ తీరును విశ్వసించేందుకు క్యాడర్ సిద్ధంగా లేదు. పార్టీ జెండాను, అజెండాను అమలు జరిపేవారు కరువయ్యారన్న అనుమానాలు కలుగుతున్నాయి. మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే కొంతకాలం పాటు పదవులకు దూరంగా ఉండాల్సిందేనని జగన్ తేల్చేశారు. కనీసం వారి కుటుంబ సభ్యులకు కూడా పదవులు ఇచ్చేది లేదని సంకేతాలిచ్చారు. కొత్తవారు ముందుండి పార్టీని నడిపిస్తారని చెప్పుకొచ్చారు. మరి కొత్త వాళ్ళు ఎవరో ఎవ్వరికీ అర్థం కాలేదు. నిర్ణయం బాగున్నా ఇనిషియేటివ్ కూడా జగనే తీసుకుని ఉంటే బాగుండేదన్న చర్చ జరుగుతోంది. ఎవరో ఒకరు ముందుకు వచ్చి పేర్లు చెప్పిన తర్వాత జగన్ వాళ్లకు పదవులు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్రియాశీల కార్యకర్తల గురించి జగన్ కు చేరిన ఫీడ్బ్యాక్ ఏంటో ఎవ్వరికీ తెలీదు. ఒకరు కర్చీఫ్ వేసిన తర్వాత జగన్ వారి పేరును పరిగణించకపోతే పబ్లిక్ గా పరువు పోతుంది. అదే జగన్ స్వయంగా కొందరు కొత్త వారి పేర్లు ప్రకటిస్తేనే కరెక్ట్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఎవరైనా ముందుకు రావాలన్నా, పదవులు తీసుకోవాలన్నా జగన్ వైపు నుంచి బలమైన సంకేతం అందాలి. అవినీతి మరక అంటిన వారికి భవిష్యత్తులో టికెట్లు ఇవ్వబోనని క్యాడర్ కు పరోక్షంగానైనా సందేశం పంపాలి. జైలుకు వెళ్లి వచ్చిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని, వారి సేవలను వేరే విధంగా వినియోగించుకుంటామని చెప్పగలగాలి. అదేవిధంగా జనంపై దౌర్జన్యాలు చేసినట్లుగా, అరాచకాలు సృష్టించినట్లుగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి లాస్ట్ ఛాన్స్ ఇచ్చేశామని జనంలో ప్రచారం చేయాలి. అప్పుడే క్యాడర్లో ధైర్యం పెరిగి మేము సైతం అన్న ధైర్యం వారిలో వస్తుంది. లేని పక్షంలో జగన్ ఏ పని చేసినా అది ప్రకటనలకే పరిమితమవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.